మొన్ననే 12వ తేదీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 కూలిపోయింది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన. ఇది మరొక ముందే ఇప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి దాదాపు 6 మంది చనిపోయినారనే వార్తలొస్తున్నాయి. సో, అసలు ఈ హెలికాప్టర్ ఏంటి? ఇది ఎందుకు కూలిపోయింది? హెలికాప్టర్లు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి? అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ హెలికాప్టరు వచ్చి ఇది పిలిగ్రిమ్ హెలికాప్టర్ బేసిక్‌గా. అంటే ఈ మధ్య ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి హెలికాప్టర్లు ఎక్కువగా వస్తున్నాయి. వాళ్ళు అనేక పిలిగ్రిమేజ్‌కి, షూటింగ్‌లకి, తర్వాత పొలిటీషియన్స్‌కి, ఇంకా బిజినెస్ పీపుల్‌కి రకరకాలుగా రెంట్‌లకి ఇస్తున్నారు. కొంతమంది మనం మామూలుగా టాక్సీ సర్వీసులు ఎలాగైతే నడుపుతామో అలాగా టాక్సీ సర్వీసులు నడుపుతున్నారు. టూరు సర్వీసులు నడుపుతున్నారు. అలాంటి ఒక హెలికాప్టరు చార్ధామ్ యాత్ర. ఇప్పుడు చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ సీజన్ ఇది. జూన్ నుంచి సెప్టెంబర్ లోపల జరుగుతూ ఉంటది. ఈ సీజన్‌లో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో, ఉత్తరకాశీ ఈ ఏరియాల్లో నుంచి చార్ధామ్ యాత్ర జరుగుతుంది. ఇలాగా ఇదేందంటే హై ఆల్టిట్యూడ్ ఉంటది. దాదాపు 3000 నుంచి 3600 మీటర్ల వరకు హైటు ఉంటది. సో, దీనికి రోడ్డు మార్గాన వెళ్ళడం అంటే వెరీ డిఫికల్టు. హిమాలయన్ ప్రాంతాలు చాలా స్టీప్‌గా ఉంటాయి. కాబట్టి ప్రజలు నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం. కొన్ని చోట్లకి దాదాపు 18, 20 కిలోమీటర్ల వరకు కూడా కేదార్‌కైతే 16 కిలోమీటర్లు, యమునోత్రికి 18 కిలోమీటర్లు ఇలాగా ఆహ్, చాలా దారుణమైన పరిస్థితుల్లో నడిచి వెళ్ళాల్సి ఉంటది. చాలామంది అక్కడే కూడా చనిపోతా కూడా ఉంటారు. గుర్రాల మీద కొంత వెళ్తున్నారు. ఆ మధ్య గుర్రాలు కూడా ఎవరో మొన్న ఒక కథ రాశారు. ఆ కథలో గుర్రం మీద వెళ్ళి దిగినాక ఆ గుర్రం యజమాని చెప్పాడంట, "ఈ గుర్రాలు ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటాయి మేడం, దూకేస్తాయి" అని చెప్పారంట. ఒక్కసారిగా వెన్నులో వణుకొచ్చింది మాకని చెప్పారు. సో, అది ఒక రిస్కీ ఆహ్, స్పిరిచ్యువల్ జర్నీ అనమాట. చాలామంది అయినా కూడా రిస్క్ తీసుకొని వెళ్తారు. 2024లో చార్ధామ్ యాత్రకి 16,00,000 మంది యాత్రికులు వెళ్ళినట్టుగా మనకి లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఏందంటే హెలికాప్టర్ సర్వీసెస్ వచ్చాయి. ఈ హెలికాప్టర్ సర్వీస్‌లు ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడుకుంటారు. అంటే ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట. 4 రోజులకి అక్కడ హెలికాప్టర్‌లో తీసుకొస్తారు. మళ్ళీ తీసుకొనొచ్చి దింపుతారు. తర్వాత అక్కడ అకామిడేషను, ఫుడ్డు, వీఐపీ దర్శనం చేయిస్తారు. ఇవన్నీ ప్యాకేజీ 1,30,000 నుంచి 2,30,000 వరకు ఆ రేంజ్‌లో పర్ పర్సన్ ప్యాకేజీలు ఉంటాయన్నమాట. సో, డబ్బున్నోళ్ళు ఈ హాయిగా హెలికాప్టర్‌లు ఎక్కుతారు. అక్కడ దిగుతారు. వీఐపీ దర్శనం ఉంటది. ఆహ్, అకామిడేషన్ ఉంటది. అన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏందంటే దీనివల్ల సేఫ్టీ మెజర్స్ కరెక్ట్‌గా తీసుకోవట్లేదు. డబ్బులకి ఆశపడి వెదర్ బాగాలేకపోయినా, ఇంకొక ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఏముందిలే ఎళ్ళిపోదాము అనుకోని ఎళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. అందుకని ఈ ఏరియాలో 40 రోజుల్లోనే ఈ మధ్య కాలంలో ఓన్లీ 40 డేస్‌లో 5 యాక్సిడెంట్లు జరిగాయి. జూన్ 7వ తేదీ క్రిస్టల్ ఏవియేషన్ వాళ్ళది బడసు అనే చోట జరిగింది. తర్వాత జూన్ 8వ తేదీ సిరిసి హెలిప్యాడ్ దగ్గర ఒకటి జరిగింది. తర్వాత మే 2వ తేదీ గంగోత్రి దగ్గర గంగోత్రి ధామ్ అంటారు. అక్కడ జరిగింది. జూన్ 3వ తేదీ కాస్టల్ ఏవియేషన్ గుప్తకాశీ దగ్గర జరిగింది. ఇంకొక ఉత్తరాఖండ్‌లోనే ఇంకొకటి కూడా జరిగింది. ఇది మొత్తం 40 రోజుల్లో 5 సంఘటనలు, హెలికాప్టర్ల సంఘటన జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగిందొచ్చి డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్ వెళ్తుంది. ఇది జస్ట్ 10 నిమిషాల జర్నీనే. 5 గంటల 19 నిమిషాలకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 2 నిమిషాల్లోనే 5 గంటల 21 నిమిషం నుంచి 30 నిమిషాల మధ్య, అంటే కరెక్ట్ టైముని అసెస్ చేయలేకపోతున్నారు కానీ మొత్తానికి స్టార్ట్ అయిన ఒక 2, 3 నిమిషాల్లోనే ఇది కూలిపోయింది. క్రాష్ అయిపోయింది. దేహాలు కూడా ఏవి గుర్తుపట్టని విధంగా కాలిపోయినాయి.